రామ్ చరణ్ సినిమా థియేటర్లోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. తన తోటి హీరోలు ఇది సంవత్సరంలో 4 సినిమాలు చేస్తున్నా తాను మాత్రం నిదానమే ప్రధానం అన్న సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఓ రకంగా ఇది మంచిదే. ఆయనకు ఇప్పుడు వేగం కంటే విజయమే ప్రధానం. అందుకే ఆల్రెడీ బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసుకున్న సినిమాని రీమేక్ చేసి సేఫ్ గేమ్ మొదలు పెట్టారు. ఇక ఈ సినిమా కోసం అతడి అభిమానుల ఎదురు చూపుల మాటేమో గాని ఓ దర్శక నటుడు మాత్రం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అతడే ఆర్పి పట్నాయక్. సంగీత దర్శకుడిగా పలు సినిమాలు చేసిన ఆర్పి తర్వాత మెగా ఫోన్ పై మక్కువ పెంచుకున్న ముచ్చట తెలిసిందే. బ్రోకర్, తులసిదళం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఆర్పి తన కథలను సామాజిక కోణంలో నడుపుతుంటారు. ఆ కోవలోనే ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం మనలో ఒకడు. జర్నలిజం నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. దీని తర్వాత సినిమా కోసం కూడా కథ సిద్ధం చేసుకున్నానని ఈ మాజీ సంగీత దర్శకుడు ఆ సినిమా వివరాలు చెప్పే ముందు రామ్ చరణ్, ధృవ చూడాలని చెప్పుకొచ్చారు. దానికి కారణం ఆ కథ మెడికల్ మాఫియాతో ముడిపడి ఉండడమే. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు